చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వెల్చాల దత్తాత్రేయ గారు జరుగుతున్నారు. నమస్తే దత్తాత్రేయ గారు. అలాగే మరి కాసేపట్లో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు జూమ్లో జాయిన్ అవుతారు. అయితే మనం చూస్తూ ఉన్నాం దత్తాత్రేయ గారు, ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకకాలంలో పోరుబాట పడుతున్న పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపు 206 సంఘాలన్నీ కూడా టీజేఏసీగా, ఉద్యోగుల జేఏసీగా ఏర్పాటైన సందర్భం, ఎంప్లాయీస్ జేఏసీగా ఏర్పడిన సందర్భం మనం చూసాం. ఉద్యమ సందర్భంలో ఇలాంటి నిరసనలు, ఈ ఐక్య కార్యాచరణ కనిపించదు. ఎట్లా చూడాలి? ఉద్యోగ లోకమంతా కూడా పడుతున్న ఈ ఉద్యమ పంథా దేనికి ప్రధానంగా కారణం? ఎందుకోసం ఉద్యోగ కార్మిక అలాగే ఉపాధ్యాయ వర్గాల్లో ఇంత స్థాయిలో నిరసన వ్యక్తం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు బొల్ల మల్లయ్య యాదవ్ గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే, తెలంగాణ రాష్ట్ర కళ సాకారం జరిగింది అంటే అడుగడుగున ఉద్యోగ, ముఖ్యంగా విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా పెద్దది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు 42 రోజులు దాదాపుగా నిరవధిక సకల జనుల సమ్మె నిర్వహించారు. ఆ సకల జనుల సమ్మెలో ఎన్నో రకాలుగా తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేశారు. కుల సంఘాలను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను ప్రతి ఒక్కరిని రోడ్ల మీదకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో మమేకం చేశారు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులకు వాళ్ళ జీవితకాలం గుర్తుంచుకునే విధంగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళ పోరాటాన్ని గౌరవించి గుర్తించి 43% పిటిమెంట్, మీరు 42 రోజులు సమ్మె చేస్తే మీకు 43% డిఏతో కూడిన పిటిమెంట్ ఇస్తున్నా అని చెప్పేసి పిటిమెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలకి మళ్ళొకటి ఇమీడియట్గా 4.5 సంవత్సరాల్లో మళ్ళొక 30% పిటిమెంట్ ప్రకటించాడు. ఉద్యోగుల యొక్క గౌరవానికి కానీ, ఉద్యోగుల యొక్క జీతభత్యాలు కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడంలో కానీ మీరు ఆలోచిస్తే రాజుగారు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు కూడా రెట్టింపు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా ఇట్లా వెనక్కి నెట్టిన సందర్భాలు లేవు. ప్రతి వర్గం యొక్క జీవన ప్రమాణాలను పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఈ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గద్దలాగా వచ్చి ఎత్తుకపోదామన్నట్టుగా ఏది దొరికితే అది, పేద ప్రజల భూములు కావచ్చు, ఉద్యోగుల జీతభత్తాల కోతలు కావచ్చు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ను నెరవేర్చకపోవడం కావచ్చు, పెన్షనర్ల సెటిల్మెంట్లు కావచ్చు, ఈ అన్ని అంశాలలో అందరినీ మోసం చేసాడు. సకల జనులని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసాడు. రైతులను మోసం చేసాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని. నిరుద్యోగులను మోసం చేసాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి. ఇవాళ మహిళలను మోసం చేసాడు, 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి. అట్లా అది ఉద్యోగులను మోసం చేసాడు. చాలా మొదటి 2 నెలలు 3 నెలలు నెలకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నానని అబద్ధాలు చెప్పి, ఆ తర్వాత అసలు రూపం చూపిస్తున్నాడు. ఇవాళ వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయండి? ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? కారుణ్య నియామకాలు చేయరని ఆయన 20,000 పైచిలకు కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 1,800 మందికి ఉద్యోగ ఆర్డర్లు ఇచ్చి పోస్టింగ్లు ఇవ్వలేదు. వాళ్ళందరికీ కారుణ్య నియామకాలను తీసుకోమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీని నువ్వు నీ రాజకీయ ఎజెండాగా వాడుకుంటున్నావు కూడా, ఉచిత బస్సు పేరు మీద. ఆ ఉచిత బస్సును ఇవాళ నడిపిస్తున్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్పెషల్ పిటిమెంట్ల కోసం, సమస్త బాగోగుల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ ఒక 26 అంశాలను వాళ్ళు ఎజెండాగా పెట్టుకొని ఈ నెల 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జేఏసీగా చర్చ జరుపుతా ఉన్నారు. మార్చి 26 నుంచి పూర్తి స్థాయిలో ఎప్పుడైనా, మార్చి 26 తర్వాత ఏ క్షణమైనా మేము సమ్మెలోకి వెళ్తామనేటువంటి అల్టిమేటం జారీ చేయడానికి ఇవాళ వాళ్ళు సెక్షన్ 12లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ దాని ప్రకారం నెరవేర్చాలని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు, ఆ సంఘాల నాయకులు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పాపం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బాధనైతే ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపుగా 60 నుంచి 70 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. వాళ్ళకు పాపం ఇస్తామనేటువంటి బెనిఫిట్స్, రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడతా ఉంటే తిరగలేక, అడగలేక, ఆవేదనతోటి, ఆక్రోషంతో వాళ్ళు ఇవాళ పాపం చేతగానే వయసులో ఆఫీసుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇట్లా ఇవాళ ట్రాన్స్కో, జెన్కో తెలంగాణ రాష్ట్రానికి అవి 2 కళ్ళ లాంటివి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యుత్ వెలుగుల తెలంగాణ 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తు సరఫరా అవుతుంది అంటే నాటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపు వల్ల, దూరదృష్టి వల్ల తెలంగాణ సస్యశ్యామలం కావాలా. విద్యుత్ అనేటువంటిది వ్యవసాయంతో అనుసంధానమై ఉన్నది, పరిశ్రమలతో అనుసంధానం ఉన్నది. అట్లాగే పరిశ్రమలతో పాటు నగరీకరణ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ మనం వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి
టైర్ 3 నగరాలను కూడా మనం సిటీలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనలో విద్యుత్ ప్రమాణం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ స్థాయిలో మనం వాళ్ళకి విద్యుత్తుని ఇచ్చిన సందర్భంలో వాళ్ళు కూడా ఇవాళ మాకు జీతభత్యాల విషయంలో 24,000 పైచులకు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామండి మనం. వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళ జీతాలు రెట్టింపు చేసి వాళ్ళని కాపాడుకున్నాం విద్యుత్ రంగ సంస్థలు. ఆ ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, రెండింటిని కూడా మనం కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఇవాళ నువ్వు వచ్చుడే వాళ్ళ మీద పెద్ద ఎత్తున నువ్వు నీ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళు 17న మధ్యాహ్నం వాళ్ళు కూడా ఇవాళ స్టార్ట్ చేసిర్రు. నేను రేపటి నుంచి నిన్న వరంగల్లో మామూలుగా కాదు, ఒక చిన్న పిలుపుతోటి దాదాపుగా 20,000 మంది కార్మికులు దాడులు వచ్చి వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని ప్రభుత్వానికి పెట్టినటువంటి డిమాండ్ల అంశాన్ని ముందర పెట్టారు అటెంజెంట్స్ అందరూ కూడా. సో ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళు దాదాపుగా పెండింగ్ బిల్లులను 1,100 కోట్ల చొప్పున విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. అట్లాగే 600 మంది సగటున రిటైర్డ్ అవుతూ ఉన్నారు. ఇచ్చేవన్నీ సరిపోవడం లేదు కాబట్టి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 700 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మీరు కార్డులు ఇస్తామని చెప్పేసి మాకు కార్డులు ఇస్తలేరు. ఎక్కడికక్కడ కరెంట్ షాకులు తలిగి అవిధాలు మా ఉద్యోగులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి లైన్ మెన్ ఉద్యోగులు కానీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా 69 మంది ఎలక్ట్రిక్ ఉద్యోగులు ఆకస్మిక మరణం చెందారు. వాళ్ళ కుటుంబాలకు తక్షణ పాపం వాళ్ళు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇమీడియట్గా వాళ్ళ కుటుంబంలో ఎవరికొకరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఇస్తలేవు. వాళ్ళ ఉద్యోగాల సంగతులు ఏందని వాళ్ళు అడుగుతా ఉన్నారు. హోంగార్డులు కూడా అదే అడుగుతా ఉన్నారు. హోంగార్డులలో పాపం మన రవీందర్ నుంచి మొదలుకుంటే ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మాటిచ్చిండు, ఏమన్నాడు, నేను రవీంద్ర గారి కుటుంబానికి నేను భరోసాగా నిలబడతా, అండగా ఉంటా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే రవీంద్ర కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఆ కుటుంబానికి ఉద్యోగం లేదు, ఆ కుటుంబం వైపు తొంగి చూసే పరిస్థితి లేదు. ఏదైతే హోంగార్డులు ఉన్నారో కేసీఆర్ గారు ఒకరోజు పిలిపించి మీరేం తక్కువ చేస్తున్నారా, పోలీసులతో సమానంగా డ్యూటీ చేస్తున్నారు, ట్రాఫిక్లో చేయమంటే ట్రాఫిక్లో చేస్తూ ఉన్నారు, క్రైమ్లో చేయమంటే క్రైమ్లో చేస్తున్నారు, సివిల్ చేయమంటే సివిల్లో చేస్తూ ఉన్నారని వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆల్మోస్ట్ కానిస్టేబుల్ నియామకానికి సమానమైన ఉద్యోగ జీతభత్యాలు పెంచిండు కేసీఆర్ గారు. ఇవాళ ఏ హోంగార్డుని తట్టి లేపినా కూడా మా కేసీఆర్ పెంచిన జీతాలే వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు రెట్టింపు చేస్తా అన్నావు, జీతభత్యాలు పెంచుతా అన్నావు, ఎవరైనా సడన్గా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఒకరికి ఉద్యోగం ఇస్తా అన్నావు. ఈ హామీలన్నీ అటుకెక్కిపోయినాయి రాజుగారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే అది ఈ శాఖ ఆ శాఖ అని కాదు, అది ఆర్టీసీనా లేకపోతే హోంగార్డ్లా లేకపోతే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే మొబైల్ ఫోన్లలో సీతక్క 30 కోట్ల అవినీతికి పాల్పడ్డది. 12,000 రూపాయలకు ఒక సెల్ ఫోన్ అని చెప్పి 6,000 రూపాయలకి గంపగుత్తగా ఫోన్ కొని 6,000 రూపాయలు మాయం చేసారు ఒక ఫోన్ మీద. అంగన్వాడీ టీచర్లకు రోజు పాపం 27 రకాల అంశాలలో వాళ్ళు రికార్డ్స్ రాస్తారు. పుట్టిన పిల్ల ఎవరు, చనిపోయిన పిల్ల ఎవరు, బతికిన వాళ్ళు ఎవరు, మళ్ళీ కడుపులో ఉన్నటువంటి పిల్ల 9 నెలలు 9 నెలల వరకు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రాయాలా, వాళ్ళకి ఇచ్చిన గుడ్లు కానీ ఆహార పదార్థాలు కానీ పోషకాహారాలు కానీ టీకాలు వేయించడం కానీ ఇట్లాంటి అంశాలలో వాళ్ళకి రాస్తున్నటువంటి రికార్డుల కోసం ఊకే రికార్డులలో ఏమైంది సెల్ ఫోన్లు ఇస్తే ఆ సెల్ ఫోన్లలో కుంభకోణం చేసింది సీతక్క. 30 కోట్ల కుంభకోణం మాయమైపోయినాయి. ఈ స్థాయిలో ఇవాళ నువ్వు ఏ సంస్థ దొరికితే ఆ సంస్థలో నీ మంత్రులు అవినీతికి పాల్పడబట్టే ఆ సంస్థల మీద సమీక్షలు లేవు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా నువ్వే ఉంటే ఇప్పటి వరకు విద్యాశాఖ సమీక్ష లేక 10th క్లాస్ పేపర్లు దిద్దుతున్నటువంటి వాళ్ళు స్పాట్లో ఆ టీచర్లందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు, మాకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేయండి అని చెప్పేసి. ఈ స్థాయికి తెలంగాణ దిగజారుతుందని చెప్పేసి కళ్ళ కూడా అనుకోలే. 2.5 సంవత్సరాలు కుక్కలు జింపిన విస్తరాకులాగా తెలంగాణ అయింది. ఈ రంగము ఆ రంగం అని లేదు, వ్యవసాయ రంగంలో అదే పరిస్థితి, అగ్రికల్చర్ ఉద్యోగుల పరిస్థితి అదే, ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి అదే, విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి అదే, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది, అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి. నువ్వు ఎవరిని బాగుపరిచినావు రేవంత్ రెడ్డి? నీ కుటుంబము, నీ బంధువులు, నీ మిత్రులు, నీ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు తప్ప ఇంకా తెలంగాణ సమాజంలో బాగుపడ్డ వాళ్ళని ఒక్కరిని చూపించు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎందుకు ఇవాళ ఈ తెలంగాణ ప్రజల మీద, ఉద్యోగుల మీద, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, రైతుల మీద ఇంత కక్ష కడతా ఉన్నావు? ఇక మాట్లాడితే పేదల భూములు గుంజుకోవడం, నువ్వు చేసింది జానడైతే గుంజుకునేది బారెడు ఉంది. ఇవాళ నేను లెక్కలు తీసిన, ఇవాళ పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో లెక్కలు తీస్తే 90% పైగా ఎస్సీ ఎస్టీ భూములే లాక్కుంటున్నాడు. అందులో అసైడ్ భూములే మళ్ళా 1100 పైచులకు భూములు ఆ రాపోలు అక్కడిక్కడ లాక్కుంటున్న దాంట్లో ఎవరి ఎక్కువ శాతం పోయినాయి అని చెప్పేసి నేను పాపం మాట్లాడితే అందులో రజకులు 11 కుటుంబాలు, నాయ బ్రాహ్మణులు పాపం చిన్న సామాజిక వర్గం, అది నయబ్రాహ్మణులు మంగళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే దాదాపుగా 16 కుటుంబాల భూములు లాక్కుంటున్నావు. బుధరాజులు, గంగపుత్రులు, గిట్లాంటి చిన్న చిన్న సేవా కులాల భూములు నువ్వు లాక్కునేదా? నాకు అర్థంగా
ప్రభుత్వ భూములు ఉన్నాయిరా నాయన అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా మీకు దాదాపుగా రంగారెడ్డి జిల్లాలో 22 నుంచి 25,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఆ ప్రాంతాల్లో పెట్టి ఒక 10-20 కిలోమీటర్ల దూరంగా అవుతుంది కావచ్చు. నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేస్తే, నువ్వు మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకో, రోడ్లు ఏర్పాటు చేసుకో, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకో. కానీ పేదల భూమి ఎందుకు గుంజుకుంటున్నావు? నాకు అర్థం కాదు. పేదలకు భూమి అనేటువంటిది అదొక ఆత్మగౌరవం, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ ఆత్మగౌరవాన్ని మనకు తుంగలో దొక్కేస్తున్నావు నువ్వు. వాళ్ళు అందుకే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. దాళ్ళని పరామర్శించడానికి హరీష్ రావు లాంటి మంత్రులు వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈ రాక్షస ఆనందం ఏందో మాకు అర్థమవుతలేదు. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ అలాగే కార్మిక వర్గాలన్నీ కూడా ఉద్యమాలకు సిద్ధమవుతున్న సందర్భం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎలాంటి పరిస్థితులు చూసామో ఆ రకంగా మరోసారి ఐక్య కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నారు. 206 సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇదంతా కూడా ఓవైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలలో పూర్తిగా వైఫల్యంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ అలాగే కార్మికులకు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, హామీల అమలులో ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఫల్యం చెందడం వల్లే ఈ పరిస్థితి తెలంగాణలో దాపురించిందని దత్తాత్రేయ గారు చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇప్పటివరకు మనం చూసాం. దత్తాత్రేయ గారు, మనం చూస్తా ఉన్నాను ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు పరిగికి సంబంధించిన భూముల వ్యవహారం నిన్న 3 మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన సందర్భం కనిపించింది. కనీసం అంటే రైతులను పరామర్శించే పరిస్థితి కూడా లేని సందర్భాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణలో ఉద్యమ సందర్భంలో మనం చూసాం సమైక్య పాలనలో పూర్తిగా ఎక్కడికెక్కడ ఎమర్జెన్సీ రోజులు ఉండేవి. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్బంధం, అణచివేత, అలాంటి అక్రమ అరెస్ట్లే మరోసారి చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ఓవైపు రైతుల భూములను కబలిస్తూ ఉన్నారు, మరోవైపు రైతులకు అండగా నిలిచే బీఆర్ఎస్ నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో రాజుగారు ప్రతిరోజు రైతు కన్నీటి రాలకుండా ఉన్న రోజు లేదు. మీరు గుర్తుపెట్టుకోర్రి, మనం చూసినాం వెలుగుబట్లలో కావచ్చు, అట్లాగే హైదరాబాదులో హైడ్రా పేరు మీద కావచ్చు, అట్లాగే ఇప్పుడు మూసీ నది పేరు మీద కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి పరిగిలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద, లేకపోతే పార్కులు ఏర్పాటు చేస్తాం, ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాం అనేటువంటి దాని పేరు మీద కావచ్చు. పరిగి మండలంలో, దోమా మండలంలో 830 ఎకరాల భూమి మీద కన్నేసిండు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా కూడా అరే రైతుల భూములు లాక్కోవడం ఏంద్ర నాయన, ఒకవేళ భూములు లాక్కుంటే దానికి 2013 నష్టపరిహార చట్టం ప్రకారం నువ్వేమిస్తున్నావు అనేటువంటి విధి విధానాలు ప్రకటించకుండా ఊకదంపుడుగా వెళ్ళేసి నోటీసులు ఇష్యూ చేయడం, రైతులను మేము నోటీసులు అంటే బలవంతంగా ఇంటికాడ తీసుకుపోయి అతికించేటువంటి ప్రయత్నాలు చేయడం. రైతులు దాదాపుగా 16 రోజులుగా ఆయా ప్రాంతాలలో నోటీసులు తీసుకున్న తర్వాత చైతన్యమై వాళ్ళు సొంతంగా దీక్షలు చేస్తూ ఉన్నారు రాజుగారు. దోమ మండలంలో, అట్లాగే కల్లపూర్లో, రాపూల్లో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఆ రైతులని వాళ్ళకు అండగా నిలబడదాం, మనోధైర్యాన్ని ఇద్దాం, ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని చేద్దామని చెప్పేసి ప్రతిపక్ష నాయకులుగా నిన్న మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, మిగతా పార్టీ పెద్దలందరూ అక్కడికి బయలుదేరితే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, రోడ్ల మీద అదొక చేసింగులను చేసినట్టు. మేము ఇక్కడ నుంచి బయలుదేరి హరీష్ రావు గారి ఇంటికాడికి వెళ్ళి బయలుదేరి ఆ పరిగి రోడ్లో, ఆ చెవెల రోడ్లో నర్సింగ్ సర్కిల్కి పోయేసరికి దాదాపుగా మేమెంతమంది ఉన్నామో అదే స్థాయిలో పోలీసులను పెట్టేసి అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులేమో అయ్యా మాకు మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి వాళ్ళని రానివ్వండి దయచేసి అని అక్కడ నుంచి వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇక్కడ మనకు పంపించేటువంటి పరిస్థితి లేదు. ఒకటి మాత్రం క్లియర్ అయిపోయిందండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాలం చెల్లింది. రైతుల తిరుగుబాటు ఎక్కడైతే జరుగుతుందో, రైతులు నిజంగా చెప్తా ఉన్నా వాళ్ళ గుండెల్లో నుంచి బాధ ఇట్లా ఉప్పొంగుతుంది. ఒక రైతు కాదు, 2 రైతులు కాదండి, తెలంగాణ రాష్ట్రంలో యావత్ రైతులందరూ కూడా ఇదే ఆవేదనతో ఉన్నారు. మొన్నటి దాకా యూరియా కష్టాలు అనుభవించారు. అంతకుముందు అటు 4-5 నెలల క్రితము రైతు బంధు, రైతు బీమా విషయంలో డోకా చేశారు. ఇప్పుడేమో రైతు బందే లేదా, 3 దఫలుగా నువ్వు మోసం చేస్తే రైతులకు రైతు బంధు లేక ఇగో ఇవాళ రైతుల భూముల మీద పడ్డాం. ఏ కార్యక్రమం తీసుకున్న రాజుగారు మీరు ఒక్కసారి చూడండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళ నుంచి మనం ఆయన యొక్క బిహేవియర్ని చూస్తే, ఆయన యొక్క ప్రవర్తనను చూస్తే భూ బకాసురుడిలాగా మారింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేదల భూములు లాక్కోవడం కోసం కంకణం కట్టుకొని పేదలకు గూడు లేని పక్షులను చూస్తూ ఉన్నాడు. హైడ్రా పేరు మీద పేదల ఇంట్లో కూల్చుండు కదా, మూసీ నది పేరు మీద పేదల ఇంట్లో కూలుస్తున్నావు కదా. మూసీ నదిలో కూలుస్తున్నటువంటి ఇండ్ల సంఖ్య దాదాపుగా 10 నుంచి 12,000 ఇండ్లు పేదలై రాజుగారు, అత్యంత పేద వర్గాల వాళ్ళు. మూసి పక్కన ఎవరుంటారండి, 30 గజాల నుంచి 100 గజాల స్థలంలో అవి. ఇక ఇవాళ వ్యవసాయ భూములు, ఎకరంన్నర భూముల్లోని కాడికెళ్ళి మొదలుకొంటే గుంట భూముల్లోని కూడా వదలట్లేడట. ఒక గుంట భూమున్న రైతుని కూడా నోటీసులు ఇచ్చేసి
ఆ రాపోల్ పరిధిలో వస్తుందా, దోమ మండలం పరిధిలో వస్తుందా, కాలాపూర్ పరిధిలో వస్తుందా? మీరు ఇవ్వాల్సిందే. మేము ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నాం, మీ భూములు లాక్కోవాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఇవాళ నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని నిర్బంధాలు పెడితే తెలంగాణ ప్రజలు అంతకు రెట్టింపు ఆవేదనతో ఆవేశంతో మీ మీద తిరగబడతారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేటువంటికి గ్రామాల్లో ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు లేవు, ఇక భవిష్యత్తులో కూడా ఉండవు అనేటువంటిది కూడా చాలా క్లియర్ అవుతా ఉన్నది. ఇవాళ మా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది. మీకు కావాలంటే చందనపల్లిలో కానీ సీతారాంపూర్లో 1000 ఎకరాలు ఉంది, మెమిన్పేటలో 1000 ఎకరాలు ఉంది, రాకంచెర్లలో 200 ఎకరాలు ఉంది, నాన్చెర్లలో కూడా 200 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు తీసుకొని ఆ ప్రాంతం ఒక 10-20 కిలోమీటర్ల దూరం పరిధిలోనే ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏమన్నా ప్రభుత్వ భూములు ఇవి పేద రైతులే కావు, అసైన్డ్ భూముల్లో రాజుగారు ఇప్పుడు 830 ఎకరాల భూమి తీసుకుంటున్నావు కదా, 569 ఎకరాలు అసైన్డ్ భూములు. అసైన్డ్ ల్యాండ్ ఫర్ హూమ్ అండి, అసైన్డ్ ఫర్ హూమ్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలలో సేవా కులాలు, గ్రామాన్ని కాపాడే కులాలు ఉంటాయి, సాకలోళ్ళు, మంగళోళ్ళు, ముదిరాజులు, లేకపోతే బెస్తోళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న కులాలు, పద్మశాలీలు, వీళ్ళకు ఉన్నటువంటి భూములని 2 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపున్న భూములని గద్దలాగా గుంజుకొని పోతా ఉంటే వాళ్ళు ఎంత బాధపడాలి, ఎంత ఆవేదన పడాలి, ఎంత రోదనలు. మొత్తం ఆ ప్రాంతంలో మహిళలు పోయి పోలీసుల కాళ్ళ మీద పడతా ఉన్నారు, అధికారుల కాళ్ళ మీద పడతా ఉన్నారు. అయ్యా మా భూములు లాక్కోద్దయ్యా, దయచేసి నా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదయ్యా, ఈ భూమి చూసినా మా పిల్లగాడికి పిల్లనిస్తారు, మీరు భూములు లాక్కుంటే మేము ఏం చేసుకొని బతకాలయ్యా, మేము ఎన్నో ఏళ్ళుగా బతుకుతా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు పంచిన భూమి కాదు, నువ్వు అసైన్ భూములు ఇచ్చి వాళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చినోడివి కాదు, నువ్వేమైనా భూమి చదువు చేసుకోమని చేసినోడివి కాదు. ఇవాళ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములని నువ్వేదో పంచినోడు లెక్క వచ్చేసి నోటీసులు ఇష్యూ చేసేసి లాక్కోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు అదే అంటా ఉన్నారు, మేము ఇవి రాళ్ళు రప్పలుగా ఉన్న భూములను మా రెక్కల కష్టంతో మా చెమట ఓడ్చి మా రక్తం చిందించి చదును చేసుకున్నామయ్యా, ఇవాళ మంచిగా అయ్యేసరికి నువ్వు ఈ భూముల మీద పడి మా భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం నువ్వు చెప్పు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది నిజంగా నిరంకుశత్వానికి పరాకాష్ట. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షసుడిలాగా కనిపిస్తా ఉన్నాడు. ఏ రాక్షసుడిలాగా? పేద ప్రజల భూములు లాక్కునేటువంటి బకాసురుడిలాగా కనిపిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరేయాల్సిందే. ఇవాళ మీరు మా నాయకులను అడ్డుకోవచ్చు గాక, హరీష్ రావు లాంటి నాయకులని, మా పార్టీ పెద్దలని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రైతులకు అండదండగా నిలబడేటువంటి సందర్భాన్ని మీరు మాకు అవకాశం ఇవ్వకపోవచ్చు గాక. మీ పోలీస్ నిర్బంధాలు ఎన్ని రోజులు కొనసాగుతాయో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న, వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ భూ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుబాటు అయ్యేటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు ఆల్రెడీ తిరుగుబాటు జెండా ఎగిరేసింది. ఉద్యోగ సంఘాలన్నీ కూడా 206 ఉద్యోగ సంఘాలు తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఇవాళ ఈ నెల 17వ తారీఖు నాడు లంచ్ అవర్లో వాళ్ళ నిరసన కార్యక్రమాలు పూనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత రైతులందరూ కూడా ఇవాళ ఆల్రెడీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను రైతు స్వరాజ్య వేదిక నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా మంది గతంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళు ఇవాళ మీరు ఖచ్చితంగా వీటి మీద తిరుగుబాటు జెండా చేయాలా, ఈ ఉద్యమంలో మీరు కూడా పాల్గొనాలా. గుంజుకుంటున్నటువంటి ప్రతి భూమిని ప్రభుత్వం నుంచి మళ్ళీ తీసి ఎవరైతే నష్టపోతున్నటువంటి రైతులకు తిరిగిచ్చే వరకు కూడా మీరు ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాం, దత్తాత్రేయ గారు ఓవైపు కోహెడాకు సంబంధించిన వ్యవహారం కూడా నడుస్తూ ఉంది. ఇంతకుముందు మనం పరిగికి సంబంధించిన వ్యవహారం చర్చించినట్టుగానే కోహెడాకు సంబంధించిన వివాదంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆ మార్కెట్కు సంబంధించి తెలంగాణ రైతులకు, ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన రైతులకు ప్రయోజనం జరగాలనే ప్రణాళికలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేస్తే, ఇప్పుడు ఏకంగా కోహెడా మార్కెట్ను కేరళ ఎన్నికల కోసం కాంగ్రెస్కు సంబంధించిన ఎన్నికల ఫండ్ కోసం కేరళకు సంబంధించిన ఒక కంపెనీకి కట్టబెట్టే ఒక ప్రయత్నం జరుగుతోందనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దానిపై కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. దానికి రైతులు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి కోహెడాకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కోహెడా మార్కెట్ది ఒక కోహెడాకు సంబంధించిన మార్కెట్ మాత్రమే కాదు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రధానంగా రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి హ్యూమ్ భూముల పేరు మీద దాదాపుగా 6 సంస్థలకు రాజుగారు మీరు అక్కడ వీళ్ళు స్పష్టంగా మేము బయటపెట్టినాం. ఏం బయటపెట్టినాము? అయ్యా రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావయ్యా అంటే టెండర్లకు ఇచ్చిండు, అర్ధరాత్రి టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చిండు. ఏవి? రోడ్లకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్లకు 18,000 కోట్ల విలువ చేసేటువంటి రోడ్లకు వచ్చిన టెండర్లలో కేవలం 5 సంస్థలకే ఇచ్చిండు టెండర్లు.
అంటే మూమెంట్కు అగ్రిమెంట్ చేయగానే మూమెంట్ కోసం అని చెప్పేసి ఇచ్చేటువంటి అడ్వాన్స్ ఉంటుంది. 5 సంస్థలే సివేట్, సరళ, బృంద, బీవీఎస్ఆర్, జే ఇన్ఫ్రా ఈ 5 సంస్థలకు 1000 నుంచి 1800 కోట్లు అడ్వాన్స్గా రిలీజ్ చేసాడు. ఇమీడియట్గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ అడ్వాన్స్గా ఎన్నడూ లేని విధంగా ఇవాళ రిలీజ్ చేస్తా ఉన్నాం ఈ నిధులు ఎలక్షన్ల ముందర, అటు కేరళ అస్సాం ఎలక్షన్ల ముందర ఇవి రిలీజ్ చేస్తున్న వరంగానే అబ్బా నా దొంగతనం బయటపడిపోయింది, దొరికిపోయినా నేను దొంగలాగా రెడ్ హ్యాండ్గా అని చెప్పేసి అది పక్కన పెట్టి అంటే సుప్త చేతనావస్థలు అట్లా పక్కకంటే కొద్దిసేపు అట్లా పక్కకు పెట్టి ఇంకా వెతుకుతా ఉన్నాడు ఏం చేస్తే బాగుంటుంది. నేను తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కేరళ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలంటే డైరెక్ట్గా కేరళ కంపెనీ ఏదైనా దొరుకుతుందా? ఇగో ఇవాళ కోహెడలో ఉన్నటువంటి ఆ మార్కెట్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో దాన్ని పూర్తి స్థాయిలో కేరళకు సంబంధించిన వ్యక్తికి అప్పచెప్తే ఏ అడ్వాన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా డైరెక్ట్గా కేరళ అకౌంట్లోకి పోతుంది. ఇక అక్కడ ఎన్నికల ఖర్చులో రాహుల్ గాంధీ జేబులో రూపాయి లేదు, దేశం మొత్తంలో రాహుల్ గాంధీ చెల్లని రూపాయి అవుతా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెల్లని రూపాయిగా రేవంత్ రెడ్డి అవుతా ఉన్నాడు. ఇక దొరికిందే సమయం అని చెప్పేసి దోచుకోవాలంటే తెలంగాణ సొమ్ము మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీని బ్రతికించడం కోసం, అది వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కేరళ ఎన్నికల్లో గెలిపించడం కోసం తెలంగాణ సొమ్ము మొత్తం ఇవాళ నువ్వు రోడ్ల శాఖల నుంచి సంబంధించినటువంటి డబ్బులు కేరళకి తరలిస్తావు. ఇవాళ ఈ మార్కెట్లకు సంబంధించినటువంటి టెండర్లు కేరళకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చేసి తరలిస్తావు. అంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతకైనా దిగజారి తెలంగాణ సొమ్ముని మొత్తం దారాదత్తం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎస్ సార్, మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే సీతారామరాజు. దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమ నిర్మాణం కేసీఆర్ గారి సారథ్యంలో కార్యాచరణ చూసినాం మనం. ఇప్పుడు తాజాగా దాదాపు 200కు పైగా సంఘాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి కాంగ్రెస్ సర్కార్పై సమరశంఖం పూరిస్తున్న పరిస్థితి. తమ హక్కుల సాధన కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం వారంతా కూడా యుద్ధ భేరీ మోగిస్తూ ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ అలాగే కార్మిక సంఘాలన్నీ కూడా ఎట్లా చూడాలి? ఈ పరిస్థితికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? నమస్తే రాజు గారు, వీక్షకులకు శుభోదయం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు చేసినటువంటి కీలక పాత్రని, అంటే ఉద్యమంలో సకల జనుల సమ్మెలో, పెండౌల్లో, అనేక ఉద్యమాల్లో కేసీఆర్తో పాటు నడిచినటువంటి ఉద్యోగులకు అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక ఇంక్రిమెంట్ అందరికి కూడా, అంటే ప్రతి ఉద్యోగికి దాదాపుగా 4.5 లక్షల మంది ఉద్యోగులకు అందరికి కూడా ఇంక్రిమెంట్ ఇచ్చి ఒక అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినందుకు ఒక ఆత్మగౌరవం నిలిచేలా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ తర్వాత గతంలో పిఆర్సీలలో జరిగినటువంటి అనేక నష్టాన్ని అనేక సందర్భాల్లో వారితో ఉద్యమంలో పంచుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర సాధన జరిగిన తర్వాత రాష్ట్రానికి వచ్చేటువంటి ఆర్థిక వనరుల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేకపోయినా, ఓన్ రెవెన్యూ రిసెప్ట్స్ గురించి కొంత గ్యాప్స్ ఉన్నా కూడా ఉద్యోగులకి సరైనటువంటి వేతనాలు ఇవ్వాలని కేసీఆర్ గారు నిర్ణయించుకొని సమైక్యాంధ్ర పాలనలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయాలని మేమందరం కూడా మరి ఆ రోజు అడిగినటువంటి నేపథ్యంలో 42 రోజులు చారిత్రక సమ్మె చేసిండ్రు. 42 రోజులు 42 ఫిట్మెంట్ ఇస్తే మాకు సరిపోతుందని ఉద్యోగ సంఘాలందరం కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి చెప్తే 42 రోజులు కాదు, మీరు చేసినటువంటి గౌరవం నాకు తెలుసు, మీరు చేసిన త్యాగం తెలుసు అని 7,50,000 మంది ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే ఆ 43% ఫిట్మెంట్ అనేటువంటిది భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆనాడు మన వేతనాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. అట్లాగే రెండవ పిఆర్సీ విషయంలో కూడా కేసీఆర్ గారు కరోనా వచ్చింది, ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది, ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా ఉద్యోగులని మనం డెఫినెట్ గా వాళ్ళు సంక్షేమ పథకాలను తీసుకుపోయేటువంటి వారధులు అనేక విజయాలు సాధించడం పరిపాలనలో అని చెప్పి 30% ఫిట్మెంట్, అంటే 9.5 ఏళ్ల పాలనలో 73% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల్ని ఒక ఆత్మగౌరవంగా బతికేలా చేసినటువంటి గొప్ప పరిపాలన 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మోసం చేసిందో ఇవాళ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అట్లే మోసం చేసింది. ఇవాళ 5 డిఏలు 4 డిఏలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 1 డిఏ కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. 5 డిఏలు ఇవాళ ఉద్యోగులకు బాకీ పెట్టినటువంటి నేపథ్యం. రిటైర్ అయినటువంటి ఉద్యోగుల
ఒక కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము కానీ, లేకుంటే మిగతా గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, లేకుంటే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ, ఇటువంటి అన్నీ కూడా ఇవ్వకుండా వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. 86 మంది అసహజ మరణం పాలైనటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. భారతదేశ చరిత్రలోనే రిటైర్ అయిన ఉద్యోగులు మానసిక ఆందోళనతో చనిపోయినటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇలా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని నేను మీ ద్వారా ఉద్యోగులకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మూడవది, ఇలా సిపిఎస్ విధానాన్ని మేము రద్దు చేస్తాం, పిఆర్సీని ప్రకటిస్తాం. పిఆర్సీ కేసీఆర్ గారు సకాలంలో పిఆర్సీ వేసి ఎన్నికల ముందు జూలై 23 నాడు 23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ 23 నుంచి అంటే 6 నెలల టైం ఇచ్చి పిఆర్సీ వేస్తే అనుకోకుండా మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందో రేపని కేసీఆర్ గారు ఊహించినట్టున్నారు. బహుశా 5% ఇంటీరియం రిలీఫ్ మొదలే ఉద్యోగులకు ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూశాం. కానీ ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఉద్యోగుల విషయాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. ఉద్యోగులని సులకనగా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ యుద్ధం వల్ల ఇంకొక సంక్షోభం కూడా వచ్చింది సీతారామరాజు గారు. ఈ యుద్ధం వల్ల షేర్ మార్కెట్లు పడిపోయి సిపిఎస్ ఉద్యోగుల డబ్బులన్నీ కూడా ఆవిరైపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మొత్తంగా 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన ఒక ఉద్యోగ వ్యతిరేక పాలన, ప్రజా వ్యతిరేక పాలన అనేటువంటి విషయం. అందుకే నిన్న జేఏసీ సమావేశమై ఉద్యోగులందరూ కూడా సమరశంఖం పూరించాలి, ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనేటువంటి విషయంలో ఇవాళ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. నిన్న వాళ్ళు ఐక్య కార్యాచరణ ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో సమస్యలు పరిష్కరించాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. సీతారామరాజు గారు. దేవిప్రసాద్ గారు, ఇప్పటికీ మనం చూసాం పరిపాలన పూర్తిగా గాడి తప్పిందనే అభిప్రాయం తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్న ఈ తరుణం. ఈ క్రమంలో ఒక్కో శాఖకు సంబంధించి నిరసనలు రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతమైతే పరిస్థితులు ఎట్లా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో? ఒక పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆనాడు మా కవులు రాసినటువంటి పాటను 9.5 సంవత్సరాల్లో మనం స్వయంగా చూస్తాం. ఇవాళ అన్ని వర్గాలు, ఒకవైపు విద్యుత్తులో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టిజన్లు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకు వేతనాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆర్టిజన్లను ఇవాళ వాళ్ళను క్రమబద్ధీకరించడానికి జీవో ఇస్తే కనీసం ఆ క్రమబద్ధీకరణ కూడా చేయకుండా ఆర్టిజన్ల గోస పెడతా ఉన్నది. అందుకే నిన్న పెద్ద ఎత్తున ఆర్టిజన్లు అందరూ కూడా విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున నిరసన చూశాము. ఆర్టీసీ ఉద్యోగులు పడుతున్నటువంటి నిరసన మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆశా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా మాకు 18,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకవైపు వారు ఆందోళన చేస్తా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సరైనటువంటి దిశలో రాకుండా ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రినివల్స్ కూడా చేయకుండా వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాలు, ఇవాళ ఒక్క వర్గం కాదు రాజు గారు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఇటీవల విద్యా కమిషన్ రిపోర్ట్ మనం అందరం కూడా చూసినాం. వేతనాలు తగ్గించాలి టీచర్లకు, ప్రైవేటు ఉద్యోగులు చాలా తక్కువతో వేతనంతో పనిచేస్తా ఉన్నారు, ప్రభుత్వ శాఖల్లో ఇంత వేతనాలు ఎందుకనేటువంటి అక్కసును ఇవాళ ఉద్యోగుల మీద ఆ విద్యా కమిషన్ ఎట్లా బయటపెట్టిందో విషయాలు కూడా మనం ఈ మధ్య చూసినాం. కాబట్టి టోటల్ గా ప్రభుత్వం పరిపాలన పడికేసింది. ఎక్కడ కూడా సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేదు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేదు. కనీస సౌకర్యాలు కూడా కేసీఆర్ గారు అన్ని జిల్లాల్లో అద్భుతమైనటువంటి కలెక్టరేట్లు నిర్మించి, కార్యాలయాలు నిర్మించి ఉద్యోగులకు అవసరమైనటువంటి పని చేసుకునేటువంటి ఒక వాతావరణం కల్పిస్తే వాటిని ఇవాళ మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు రాజు గారు. ఇది చాలా విచారకరం. ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిందని పైకి చెప్తూ వారికి సంబంధించినటువంటి ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ అన్ని కూడా ఇతర కాంట్రాక్టర్లకు మళ్లించేటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ ఇమేజ్ ను ఇలా దేశవ్యాప్తంగా దెబ్బతినేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇలా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ పాలన కావాలి, ఈ పాలన పోవాలి, ఈ ప్రజాకంఠ పాలనకు తెరబడాలని ఇలా ప్రజలతో పాటు అన్ని వర్గాలు కూడా ఇలా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది రాజు గారు.
ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు. మనం చూస్తా ఉన్నాం దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి కదం కదం తొక్కిన కార్మిక లోకాన్ని కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా వారిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, అణచివేయడమే కాకుండా వారి హక్కులను అడుగడుగునా కాల రాస్తా ఉన్నారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులను దాదాపు 70 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం బలి తీసుకుంది. దీనికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల చేతుల్లో తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని కూడా దేవిప్రసాద్ గారు హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. చలో మనతో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ దోదిమెట్ల బాలరాజు యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. బాలరాజు గారు నమస్తే. బాలరాజు గారు, మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు నిరుద్యోగులు నిరసనలను హోరెత్తిస్తూ ఉన్నారు, మరోవైపు ఉద్యోగులంతా కూడా కదం తొక్కుతూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా తమ బాధలు ఆవేదనలు చెప్పుకోలేక ఎక్కడికక్కడ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. 70 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు కన్నుమూసిన దయనీయమైన పరిస్థితి కూడా తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా కథన రంగంలోకి దిగి వారంతా కూడా ప్రభుత్వంపై యుద్ధ బోరి మోగించబోతా ఉన్నారు. హక్కుల సాధన కోసం, తమకిచ్చిన హామీల అమలు కోసం వారంతా కూడా శమశంక పూరిస్తున్న ఈ తరుణంలో ఈ మొత్తం పరిణామాలను మనం ఎట్లా చూడాలి? ముందుగా సీతారామరాజు గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, ఇంతకుముందే మాట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా పనిచేసినటువంటి మాజీ కార్పొరేషన్ దేవిప్రసాద్ గారికి, అదేవిధంగా టీవీ స్టూడియోలో కూర్చున్నటువంటి దత్తాత్రేయ గారికి నమస్కారం. ఇలా మీరు కూడా జర్నలిస్ట్ గా చూసినారు, గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు ఎట్లా భాగస్వామ్యమైనవి, తెలంగాణ వచ్చిన తర్వాతకి సబ్బండ వర్గాల ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎటువంటి అవకాశాలు వచ్చినవి, ఎటువంటి సదుపాయాలు కలిగినవి, అది ఉద్యోగ సమాజం కావచ్చు, కార్మిక సమాజం కావచ్చు, అదేవిధంగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ సమాజం కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సమాజం కావచ్చు, అయితే రైతు సమాజం కావచ్చు, మహిళా సమాజం కావచ్చు, అంటే సబ్బండ వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి నాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ రోజు 2.5 సంవత్సరాలుగా, అంటే 2.5 సంవత్సరాలు పూర్తి కావచ్చు, డిసెంబర్ వచ్చేస్తే, కానీ అనేక హామీలను ఇచ్చి, అనేక హామీలను ఆశల పల్లకిలో ఊరేగింపజేసి, అదేవిధంగా ప్రజలకు ఒక అర్రాజు పాట లెక్క కేసీఆర్ గారు ఒకటి చెప్తా ఉంటే నేను రెండిస్తామని చెప్పేసి, అది రైతు బంధు విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, బీసీ బంధు విషయంలో కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బీమా విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీ విషయంలో కావచ్చు, అన్ని అంశాల పట్ల ఒక అర్రాజు పాట లెక్క, సంతలో పాట లెక్క మీరు 2 ఇస్తామంటే 4 ఇస్తామని, 4 ఇస్తే 6 ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 24 నెలల్లో ప్రజల యొక్క ఆశల్ని ఒమ్ము చేసినడానికి ఈ యొక్క సమ్మెలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఆర్తనాదాలు కావచ్చు, రైతుల యొక్క నిరసనలు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజల యొక్క ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ కూడా సాక్ష్యంగా మనం భావించవచ్చు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాం టీ న్యూస్ ద్వారా, ఇవాళ ఉద్యోగ సమాజానికి మీరు ఇస్తున్నది ఏంది, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ఉద్యోగ సమాజాన్ని నట్టేట ముంచి కనీసం డిఎల్ ఇవ్వరైతురి, కొత్త పిఆర్సీ ప్రకారం ఫిట్మెంట్ ఇవ్వరైతురి, అదేవిధంగా ఉద్యోగ సమాజానికి ఇస్తున్నటువంటి అనేక రకాల హామీల్ని ఇవాళ బుట్టదాఖలు చేసి, ఏమంటారు కదా, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, రేవంత్ రెడ్డి సర్కారు హామీలు నమ్ముకొని ఇవాళ నట్టేట మునిగిందిగా భావిస్తా ఉన్నాం. ఏమంటారు కదా, సామెత ఉన్నది, ఓడ దాటినాక ఓడ మల్లయ్య, ఏమంటారు ఓడల నుంచి ఓడ మల్లయ్య, ఓడ దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని మీరు అడిగితే అరెస్ట్ చేస్తాం, మీరు ధర్నా చేస్తే మిమ్మల్ని కేసులు పెడతాం, మీరు ఇంకేదైనా ఇంకెక్కువ మాట్లాడితే జైల్లో వేస్తామనేటువంటి తీరు కనపడతా ఉంది. ఇలా సోషల్ మీడియా వేదికగా అదే కనపడతా ఉంది. ఇలా 3 మంత్రులు అంటే ఎట్లా బాధిస్తుందంటే, ఒకవైపు హరీష్ రావు గారు, సబితా ఇందారెడ్డి గారు, ఒకవైపు ఎర్రవెల్లి దయాకర్ రావు, వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ లీడర్లు, అనేక సార్లు ప్రజలతో గెలిచినటువంటి నాయకులు. ఇలా పరిగిలో ఉన్నటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయం చూస్తూ మేము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము పోతామని చెప్పేసి వాళ్ళని పరామర్శిస్తాము, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఎట్లాగా వాళ్ళ బాధలు తెలుసుకోదు, ప్రభుత్వం ఎట్లాగా వాళ్ళ యొక్క బాధలు వినదు, వాళ్ళ యొక్క భావనలు వినదు. కానీ ఇలా బాధలింటామని చెప్పేసి వెళ్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఒక టిప్పర్ అడ్డం పెట్టి వాళ్ళని నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కోసం పెట్టే సంస్కృతి ఏదైతుందో, దీన్ని ప్రజాపాలన అందామా, ప్రజా కంటక పాలన అందామా, ఇది నియంత్రిత పాలన అందామా, నిరంకుశ పాలన అందామా, ఒక్కసారి సీతారామరావు గారు మీరు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలా జర్నలిస్టులు గొంతెత్తే జర్నలిస్టుల పైన దాడులు, విద్యార్థులు నినదిస్తే విద్యార్థుల పైన దాడులు, ఇదే చిక్కడపల్లి చౌరస్తాలో విద్యార్థి సమాజానికి ఇదే రాహుల్ గాంధీ ఏమి హామీ ఇచ్చారండి, మనం చూసిన వాళ్ళం కాదా?
ఛాయ్ పే చర్చ అని పెట్టి రోడ్డు మీద వచ్చి కూర్చొని చిక్కడపేట లైబ్రరీ దగ్గర కూర్చొని విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నమాట వాస్తవం కదా, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామన్నమాట వాస్తవం కదా, 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నమాట వాస్తవం కదా, 10వ తరగతి నుంచి పీజీ వరకు అలవెన్స్లు ఇస్తామన్నమాట వాస్తవం కదా. ఇవన్నీ అంశాలు పుట్టదాఖలు చేసి ఇవాళ విద్యార్థి సమాజం చిక్కడపల్లి చౌరస్తాలు నిరసన చేస్తే, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలు నిరసన చేస్తే వాళ్ళు కేసులు పెట్టి జైల్లో పెట్టే సంస్కృతి ఇది. ప్రజాపాలన ఎట్లయితే ఒక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సబ్బండ వర్గాలు ఆలోచన చేయాల్సి అవుతుంది. సీతారామరాజు గారు ఇలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం, ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం? గతంలో పాటలు వచ్చాయి, ఎవరి పాలైంది రో తెలంగాణ అనేటువంటి పాటలు వినేవాళ్ళం. ఇలా ఎవరి పాలైంది? రేవంత్ రెడ్డి అనుయులు, రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి కుటుంబానికి ఇది ఏమన్నా దాసోహం అయిందా తెలంగాణ అడుగుతా ఉన్నాను. ఇలా ఢిల్లీకి కప్పం కట్టడం కోసం ఈ తెలంగాణ దాసోహం అయిందని అడుగుతా ఉన్నాను. 1000 కోట్ల రూపాయలు కేరళ ఎలక్షన్ల కోసం ఖర్చు పెడతా తప్ప రైతాంగాన్ని రుణమాఫీ ఇవ్వడం నీ చేత కాదు, రైతాంగాన్ని రైతు బంధు ఇవ్వడం నీ చేత కాదు, అదేవిధంగా రైతాంగానికి పంట కొనేటువంటి నీ చేత కాదు, ఉద్యోగ సమాజానికి ఇచ్చిన హామీలను ఇవ్వడం నీ చేత కాదు, విద్యార్థి సమాజానికి నిరుద్యోగ సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఇలా నెరవేర్చడం నీ చేత కాదు. కానీ ఎవరైనా అడిగితే మాత్రం అరెస్ట్ చేస్తున్నారండి. ఇలా రైతులు పరిగిలో ఉన్నటువంటి రైతులు మా శివప్రసాద్ పటేల్ గారు నిన్ను నిరసన చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు గారు అక్కడికి వెళ్తా ఉంటే వారిని అరెస్ట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం అండి? అన్నాడు కదా 6 గ్యారంటీలు ఇస్తా ఉన్నాం, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని రక్షించేయాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ప్రజాపాలన ఎవరైనా మాట్లాడొద్దని చెప్పినారు. ప్రజాపాలనలో ఏంది ఈ కంచెలేంది, ఈ నిర్బంధాలేంది, ఈ అరెస్టులేంది, ఈ జైలు జీవితాలేంది? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం అవడానికి ఇది ఒక రేవంత్ రెడ్డి యొక్క పాలన విష్ణునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి పాలన తలపిస్తా ఉంది. విష్ణునూరు దేశముఖ్ అయింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి రాష్ట్రానికి తెలియజేస్తా ఉన్నాయి ప్రజలందరికీ కూడా. నేను అడుగుతా ఉన్నాను సార్, ఉద్యోగ సమాజం ఏం పాపం చేసింది? మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఇలా ఆర్టీసీ సంబంధించి అనేక రోజులుగా ఏం చెప్పినా నువ్వు ప్రభుత్వ పరం చేస్తామనేది నువ్వు కాదా? ఆర్టీసీ కార్మికులకు అనేక రకాల అలయన్స్లు ఇస్తానన్నమాట వాస్తవం కదా. ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే పట్టుకోని పరిస్థితి. ఇలా విద్యుత్ రంగంలో ఆర్టీసీలు ఎవరైతే ఉన్నారో అనేక మంది వచ్చి ఇలా సమ్మె చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సచివాలయంలో సార్ కనీసం చిన్న కాంట్రాక్టులు సార్ మనబడి చేసే మన ఊరు మనబడి అనే కార్యక్రమం ద్వారా ఆ పేద పిల్లలు చదువుకున్నటువంటి బడులను శుభ్రం చేసినటువంటిది, బెంచ్లు ఇచ్చినటువంటి వాళ్ళు, కిటికీలు బాగు చేసిన వాళ్ళు, ఫర్నిచర్ ఇచ్చిన వాళ్ళు కూడా పోయి బిల్లులు ఇవ్వమంటే లంచాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది సార్. నేను మాట్లాడే మాట కదా సార్, బీఆర్ఎస్ పార్టీగా ఒక శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా మీ యొక్క అలయన్స్ పార్టీ ఉన్న సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు కనీసం కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వమంటే లంచాలు ఇచ్చే పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఆ విద్యుత్ అధికారులు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పిడి చేసేది. రైతులే మళ్ళా చందాలు వేసుకొని ట్రాన్స్ఫార్మర్లు బాగు చేసుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చింది. ఇవాళ తెలంగాణ సమాజం మళ్ళీ వెనకటి రోజులు తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ మళ్ళీ కూడా రైతుల ఆత్మహత్యలు కనపడతా ఉన్నాయి, ఆటో కార్మికుల ఆత్మహత్యలు కనపడతా ఉన్నాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనపడతా ఉన్నాయి. ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్న గురుకుల పాఠశాలలో ఆత్మహత్యలు కనపడతా ఉన్నాయి. ఇవాళ ప్రతి రంగంలో చూస్తే కూడా అక్కడ నిరాశ నిస్పృహ చేరింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా భూములు కొల్లగొట్టడం కాదు సార్ నీ ప్రభుత్వ విధానము. ప్రజలకు ఏమైనా భూ పెట్టడం ఆలోచన చేయాలి. భూములు కొల్లగొట్టడం ఏమనగా సూర్యుడు తన చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగినట్టు ఇలా రేవంత్ రెడ్డి అనుయుల చుట్టూ అదే విధంగా భూముల చుట్టూ తిరుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రదీక్షలు చేస్తా ఉన్నాడు. ఇలా ఎక్కడ భూమి కనపడితే అక్కడ కండి ఈ 24 నెలల కాలంలో ఏం జరిగింది? ఎస్సీ భూముల్ని కొల్లగొట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి అదే విధంగా ఫార్మా కస్టర్ల పేరుతోటి లగిచర్లో జరిగినటువంటి దురాగతం మనం చూసినాం. అదే విధంగా మౌలానా అబ్దుల్ ఆజాద్ యూనివర్సిటీ భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు కూడా పచ్చని భూములు సార్, అనేక రకాల భూములు అక్కడ ఉన్నాయి సార్. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేసినాం, ఎందుకు మీరు ఇలా పరిగిలో ఉన్న భూములు తీసుకొని చెప్పేసి మా సభ్యులు అడుగుతా ఉన్నారు. మీరు మోమిన్పేటలో 1000 ఎకరాల భూమి ఆల్రెడీ సేకరించబడి ఉన్నది టీజీ ఐఏసీసీ. అదేవిధంగా రాతంచెర్లలో 200 ఎకరాలు ఉంది, నంచెర్లలో 100 ఎకరాలు ఉంది, సీతారాంపురంలో 1000 ఎకరాలు ఉంది. 2300 ఎకరాలు ఆల్రెడీ సేకరించి టీజీ ఐసీసీ దగ్గర ఉన్నాయి సార్. అయినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పరిగిలో ఉన్నటువంటి పేద రైతులు సార్ 1200 ఎకరాలలో 400 ఎకరాలు పట్టా ఉన్నది. మిగతా అసైన్డ్ భూములు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఇతరులు అసైన్డ్ పట్టాలు గుంజుకొని వారి యొక్క అనువులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకుంటూ రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీగా హరీష్ రావు గారు సబితా ఇంద్రారెడ్డి గారు మోతే అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చినారు.
ఇది ఎక్కడ న్యాయం అడుగుతా ఉన్నాం. Right. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాకంటక పాలన చెప్పేసి చాలా స్పష్టంగా టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. Yes. డెఫినెట్ గా కర్రు కాల్చి వాత పెట్టే రోజు ఈ Right. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి కూడా టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆవేదనతో మాట్లాడుతా ఉన్నాం. సార్ ఏంది రేవంత్ Yes, రెడ్డి Balan. మాటలే రేవంత్ రెడ్డి చేస్తున్న తీరేంది ఒక్కసారి ఆలోచన చేయాలి సీతారామరాజు గారు. ఎస్ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో వైపు భూములను కబలించడమే ఏకైక పనిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందనే అంశాన్ని బాలరాజు గారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అడుగడుగున ప్రతి ఒక్కరి హక్కులను కాలరాస్తా ఉన్నారు, హామీలను గాలికి వదిలేశారు. పూర్తిగా పేద రైతుల భూములను, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన భూములను కబలించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వానికి తప్పకుండా రైతాంగం ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దత్తాత్రేయ గారు ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటని చెప్పి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం, మరోవైపు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఇంకోవైపు నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన హామీ గురించి వారంతా నిరసనలు హోరెత్తిస్తూ ఉన్నారు. రైతు బంధు దాదాపు 3 కార్లు ఎగ్గొట్టిన మొన్న ఎకరం వేసిరు, మిగతా వాటి పరిస్థితి ఏంటి? అందులో కూడా దాదాపు 25 లక్షల ఎకరాలకు కోతబెట్టిననే సందర్భం. వీటన్నిటికీ కాదని ప్రభుత్వం ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్న అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ ఇష్యూస్ని మనం? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇది కోతల ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది రాజుగారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం ఆ కాలేజీల యాజమాన్యాలు ఇటు విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు మా సర్టిఫికెట్లు ఇవ్వండి కాలేజీల్లోకి వెళ్తే ఫీజు కడితేనే మేము సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి బలవంతంగా ఆ నిరుద్యోగ విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏమైందిరా నాయన రేవంత్ రెడ్డి ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయు, అటు ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళకు ఆరోగ్య బీమాకు సంబంధించిన డబ్బులు విడుదల చేయమని అంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు కూడా ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు ఏవయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆ డబ్బులని ఒక దఫా ఎగ్గొట్టి, 2వ దఫా ఎగ్గొట్టి, 3వ దఫా ఎగ్గొట్టి మొన్న అరకూరగా ఒక ఎకరం నుంచి ఎకరం లోపల ఉన్న రైతులకు ఇస్తుంది. మరి డబ్బులు లేని తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నావు, నన్ను కోసుకుంటున్నారు అంటున్నావు, నన్ను చెప్పుల దొంగలాగా చూస్తా ఉన్నారు ఢిల్లీకి పోతే అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఫ్యూచర్ సిటీ కడతారట. ఎక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చి కడతావు రేవంత్ రెడ్డి? ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లకు ఇవాళ బొక్క పెట్టాలని చెప్పి చూస్తా ఉన్నాడు. ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావా రేవంత్ రెడ్డి అంటే దానికి సమాధానం మాత్రం లేదు. ఏం చేస్తావా రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రజల భూములు మొత్తం గులగొడతా, భూములు మొత్తం కబ్జా చేస్తా, భూములు మొత్తం గుంజుకుంటా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నాటి నుంచి నేటి వరకు కూడా చూడండి మీరు రాజుగారు, భూముల కేంద్రంగా రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా చూడండి, ఏ అంశమైనా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఇవాళ హైడ్రా తీసుకొచ్చిందే పేద ప్రజల విలువైన భూములు. ఇవాళ 40 ఏళ్ల కింద ఆ భూమిని ఎవడు పట్టించుకోలే పాపం. ఆ మూసి పక్కనో లేకపోతే అక్కడో ఇక్కడో పాపం 30 నుంచి 100 గజాల స్థలంలో వాళ్ళు గుడిసెలు వేసుకొని, ఇంత రేకులు వేసుకొని, కొన్ని డబ్బులు జమ అయిన తర్వాత ఇంత చిన్న రూమ్ వేసుకొని కట్టుకొని ఉంటున్నారు. ఆ ఉటావుటిన గద్దొచ్చే పిల్లనెత్తుకపోయా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏందో గ్రహణం పట్టినట్టు తెలంగాణ రాష్ట్రానికి పాపం వాళ్ళ చేతిలో ఉన్న భూములన్నీ మాయమవుతా ఉన్నాయి. ఆ భూములన్నీ గుంజుకొని ఏం చేస్తావా రేవంత్ రెడ్డి అంటే, ఇగో ప్రభుత్వానికి 3,000 ఎకరాల భూములు జమ అయినాయి, ఈ భూములు మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా వాళ్ళు ఆకాశ హార్మాలు కడతారు అని చెప్తా ఉన్నాడు. అంటే మరి పేదోడు 30 గజాల నుంచి 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో బతకడం మాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళ భూములు తీసుకుపోయి వాళ్ళకి కప్పితే వాళ్ళ దగ్గరికి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ తీసుకుపోయి రాహుల్ బంధుగా, కేరళ ఎన్నికల బంధుగా, అటు అస్సాం ఎన్నికల బంధుగా తెలంగాణ సొమ్ముని మొత్తం కూడా ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోతాం. ఇంకోటి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అకునూరి మురళి గారి కమిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏమన్నాడు, ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువనే, వాళ్ళ జీతాల్లో కోతలు విధించాలా అన్నాడు. నువ్వెవరై అకునూరి మురళి గారు? నువ్వేమి ఇచ్చినావు జీతాలు? కేసీఆర్ గారు జీతాలు ఇచ్చిండు. 80% ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచింది కేసీఆర్ గారు. 40,000 ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలని 80,000కు పెంచిండు. అట్లాగే ఇంకవల్ల ఏమంటున్నాడు, టీచర్లని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలన్నట. అంటే విద్యను ప్రైవేటీకరణ చేయాలంటున్నారా మీరు అకునూరి మురళి గారు? నాకు అర్థమైతే లేదు. ఇంకేమంటున్నాడు, అట్లాగే టీచర్ల యొక్క జీతభత్యాలను కూడా కోతలు విధించాలంటా ఉన్నాడు. ఇవాళ ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ ఒకటే, అకునూరి మురళి గారు క్షమాపణ చెప్పాలా, ఆ కమిటీ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా రద్దు చేయాలా. రెండోది పిఆర్సి, ఇవాళ 2వ పిఆర్సీకి సంబంధించినటువంటి పిటిమెంట్ డబ్బులు తక్షణం విడుదల చేయాలనేది వాళ్ళ డిమాండ్. ఇప్పటి వరకు ₹1 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగుల జీతభత్యాలు పెంచింది లేదు. ఉన్న జీతభత్యాలకి కోతలు విధిస్తున్నాం. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కోతలు విధిస్తున్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి 1,500 కోట్లు తక్షణం విడుదల చేయాలా, నెలకు 600 కోట్ల చొప్పున సగటున రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్లో కోతలే.
ఎస్ దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా బాలరాజు గారు ఓవైపు ప్రభుత్వం ఎక్కడ చెప్పినా కానీ చూస్తూ ఉన్నాం ఖజానా ఖాళీ అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు నిన్న ఉద్యోగ సంఘాల నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి మూసి ప్రాజెక్టు పేరిట ఏకంగా 1,50,000 కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఉద్యోగ సంఘాలకు, కార్మికులకు, అలాగే ఆర్టీసీకి సంబంధించిన హక్కులు, అలాగే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికి మీద పైసలు లేవా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి మనం? సీతారామరావు గారు నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. మహాభారతంలో అర్జునుడు ఆ విలువిద్యను ప్రదర్శించేటప్పుడు ఆ చెట్టు మీద ఉన్న నీకు ఏం కనపడుతుంటే సూటిగా పిట్ట కనపడుతుంది, ఒక పిట్ట తప్ప ఏం కనపడతలేదు అంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణలో ప్రజలు కనపడతలేరు, ప్రజల బాధలు కనపడతలేవు, ఉద్యోగులు కనపడతలేరు, నిరుద్యోగులు కనపడతలేరు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకునే ఉద్యోగులు కనపడతలేరు. సార్ ఏం కనపడుతుందంటే ఆ పిట్టగా అర్జునుడు కనపడట్టు ఈ రాష్ట్రంలో భూములే కనపడుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆలిపోవడం, గద్దల్లాగా వాలిపోవడం, ఆ రియల్ ఎస్టేట్ భూమి చేసుకోవడం తప్ప ప్రజలైతే కనపడతలేరని నేను భావిస్తా ఉన్నా. ఇలా పదాన్ని అడుగుతా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా కోయడలో సర్వే నెంబర్ 507-548లో గతంలోనే 200 ఎకరాల భూమిని సుమారు 350 కోట్ల రూపాయలు ఇచ్చి, ఆ రోజు హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే 10 కోట్ల రూపాయలు ఇచ్చి పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తే ఇలా 3,000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆ భూముల్ని మళ్ళా ఇలా ఆక్రమించుకునే పరిస్థితి తీసుకొచ్చినారు సార్. ఇలా పరిగిలో అదే కనపడ్డది, లగిచర్లో అదే కనపడ్డది, ఎస్సీ భూముల విషయంలో అదే కనపడ్డది, అయ్యా మౌలానా అబ్దుల్ ఆజాద్ యూనివర్సిటీ భూములలో అదే కనపడ్డది. అనేక రంగాల్లో ఇలా భూముల్ని చెరబట్టడం తప్ప ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి ఏం కనపడతలేదు. రెండో అంశం ఇలా అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కామారెడ్డిలో బీసీలకు డిక్లరేషన్ పెట్టి సార్, ఆ డిక్లరేషన్ దగా చేసి ఇలా బీసీలకు అన్యాయం చేసినారు. ఇలా బీసీ రిజర్వేషన్ పెద్ద డ్రామాలు ఆడిండ్రు, బీసీలకు అన్యాయం చేసిర్రు. ఇలా ఒకటి కాదు రెండు కాదు సార్, అనేక రకాలుగా అనేక మంది మోసం చేసినటువంటి కీర్తి ఇలా రేవంత్ రెడ్డి గారు దక్కింది. మహిళలకు మోసం చేస్తుంది. 2,500 గ్యారెంటీ వచ్చిందా సార్? గుండు సున్నా. తులం బంగారం గుండు సున్నా. విద్యార్థుల స్కూటీలు గుండు సున్నా. రైతులకు 15,000 కౌలు రైతు భరోసా గుండు సున్నా. 500 బోనసు అన్ని ఓట్లకి ఇస్తున్నారు, అది గుండు సున్నా. కౌలు రైతులు రైతు కూలీలను గుర్తించలేదు, వాళ్ళని దోకా చేసినారు. 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థి యువతలను మోసం చేస్తుంది. సబ్బండ వర్గాలకు బీసీలకు ద్రోహం చేస్తుంది, కార్మికులకు ద్రోహం చేస్తుంది, ఆర్టీసీ ఉద్యోగులకు మోసం చేస్తుంది, విద్యుత్ కార్మికులకు మోసం చేస్తుంది, విలీనం వంటివి బకాయిలంటివి ఆర్టీసీ వెన్నుపోటు పొడుస్తుంది, ఆటో వనరులకు 12,000 ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తుంది, అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇలా వాళ్ళ 18,000 ఇస్తామంటివి వాళ్ళ ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేయిస్తా ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ముచ్చటే లేదాయే, దీపం అదే విధంగా డిఏల పెంపే లేదాయే, రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకపోయే, పాత పెన్షన్ విధానం పక్కకే పాయే. ఎక్కడ సార్ ఎన్ని వర్గాలకు అన్యాయం చేసి అన్ని వర్గాలకు అన్యాయం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీగా ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు పార్టీ నాయకత్వం అంతా ప్రజలకు అండగా ఉండాలనే ప్రయత్నం చేస్తా ఉంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, రాక్షసులని మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాక్షసులు కాదు, మీరు రాక్షసులు. ఇలా తెలంగాణను ఇవ్వకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, మీరు రాక్షస పార్టీ. అనేక మంది ప్రాణాలను తీసుకుంది మీ యొక్క పార్టీ. ఇలా మీరు తెలంగాణ ఇవ్వకుండా ఎవరు అన్యాయం చేశారు సార్? ఈ తెలంగాణలో ఉద్యమం జరిగింది ఎవరి కోసం జరిగింది? ఎవరు మీద జరిగింది? ఎవరు ఇవ్వకుండా డిలే చేస్తా ఉంటే అనేక మంది యువకులు విద్యార్థులు చనిపోయారు. ఇవన్నీ మర్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా సన్నాయి నొక్కుంటూ తెలంగాణకు మేము చేస్తాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఇలా మహిళలకు ఇస్తాను 25,000 రాదు, కానీ మీరు అందాల పోటీ నిర్వహిస్తారు 300 కోట్లు పెట్టి. బాసరలో నీ మనోని యొక్క అక్షరాభ్యాసానికి ఖర్చు పెట్టుకొని ఇలా ఊరేగుతా ఉన్నావు. ఇలా గతంలో అనేక రకాల మాటలు మాట్లాడినావు కదా, క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడినావు. మీరు ఇలా క్యాబినెట్ విస్తరణ గతంలో మాట్లాడినావు. భద్రాచలంలో హిమాన్స్ ఏదో పోతే మరి నీ మనోని యొక్క అక్షరాభ్యాసం కోసం పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటావా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ అందరు గమనిస్తా ఉన్నారు. నీ తమ్ముళ్ళు ఏం చేస్తా ఉన్నారు, నువ్వేం చేస్తా ఉన్నావు, నీ పార్టీ ఏం చేస్తా ఉంది, నువ్వు ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇవాళ ప్రజల్ని దగా చేస్తా ఉన్నావు, ప్రజల దగ్గర భూములు ఎట్లా గుంజుకుంటావో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ చూస్తా ఉంది. ఇల్టు పాలసీ పేరుతో నువ్వు చేస్తున్న దగా ఏందో కూడా ఇవాళ మీరు బయట పెట్టి ఒక్కదాని మీద సమాధానం రాదు. శాసనసభలో అడిగితే సమాధానం రాదు, బయట అడిగితే సమాధానం రాదు. ఒకరు అడిగితే మాత్రం నిర్బంధం చేసుడు, జైల్లో పెట్టుడు, కమిషన్ చేసుడు, నోటీసులు ఇచ్చుడు ఇలా మా హరీష్ రావు గారికి కేటీఆర్ కి చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని నిర్బంధాలు విధించండి, తెలంగాణ ఉద్యమంలో నికార్సుగా కొట్లాడినటువంటి కేసీఆర్ సైనికులు హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వానర సేన, శ్రీరామ రాజ్యంలో ఎట్లయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఇద్దరు నాయకుల నాయకత్వంలో వానర సేన ఉంది. నిన్ను ఖచ్చితంగా అడుగడుగున వెంటాడుతాం, అడుగడుగున నియోజకక్షేత్రం పెట్టి ఈ తెలంగాణకు వాచ్ డాగలాగా బీఆర్ఎస్ పనిచేస్తుంది. మీరు చేస్తున్న ఈ అరాచకాన్ని ప్రజల ముందు తీసుకుపోవడంలో మేము ముందుంటామని చెప్పేసి ఆ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం సీతారామరాజు గారు. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు సంబంధించిన పూర్తిగా వారి హక్కులను కూడా అడుగడుగున ప్రభుత్వం కాలరిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలో తొక్కుతున్న నేపథ్యంలో వారి పక్షాన బీఆర్ఎస్
కదం తొక్కుతుంది, తప్పకుండా వాళ్ళ హక్కుల కోసం కాంగ్రెస్ సర్కార్ను ఎక్కడికక్కడ నిలదీస్తుందని చెప్పేసి దత్తాత్రేయ గారు అలాగే బాలరాజ్ యాదవ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజ్ గారు అలాగే దత్తాత్రేయ గారు చర్చలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.